నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో సూపర్ 10 ఫుడ్స్ గుడ్ హెల్త్కి సూపర్ 10 ఫుడ్స్ ఏవి అతి ముఖ్యమైనవో మనం చెప్పుకుందాము. అందులో భాగంగా మొదటిది ఆకుకూరలు, తోటకూర, పాలకూరలో మనకి ఫైబరు, ఐరన్ ఎక్కువ, విటమిన్ ఏ, సి, కే చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. కాబట్టి మనకి బాడీలో ఐరన్ అతి ముఖ్యమైన ఎలిమెంట్. ఫోలేట్ కూడా ప్రొడక్షన్కి సహకరిస్తాయి. ఆకుకూరలు తినడం మంచిది. బెర్రీస్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీలు, బెర్రీస్ తీసుకున్నట్లయితే మనకి ఫైబరు, యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మూడవది బాదాము, వాల్నట్స్లలో మనకి గుడ్ కొలెస్ట్రాల్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటాయండి. అది మనకి హార్ట్కి, మన బ్రెయిన్కి అతి ముఖ్యమైన మినరల్స్ అన్నమాట. సో మనం తీసుకోవడం మంచిది. నాలుగవది ఫిష్ అండి. అంటే కొవ్వు ఉన్న ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే ఫిష్లో మనకి విటమిన్ ఈ ఉంటుంది. అందులో భాగంగా ఫిష్లలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ తీసుకోవడం మంచిది. సాల్టెన్ కానీ, మరల్ కానీ, మ్యాకరల్ కానీ ఎసెన్షియల్ ఫ్యాటీస్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంటే గుడ్ కొలెస్ట్రాల్ రిచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ప్రోటీన్ డైట్ కాబట్టి మంచిది, మన హార్ట్కి మంచిది. సో ఎక్కువ తీసుకోవడం మంచిది. దాంతోపాటు మనము వేరే ప్రోటీన్ పప్పులు, శనగలు, పప్పులు, శనగలు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే కందిపప్పు కానీ, శనగలు కానీ, అందులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన గట్కి అతి ముఖ్యమైన పదార్థం కాబట్టి మంచిది. ఆరవది పెరుగు మన శరీరానికి ప్రోబయోటిక్, న్యాచురల్ ప్రోబయోటిక్ అండి. అది మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. రోజువారీ పెరుగు తీసుకోవడం వల్ల హైపర్టెన్సివ్ ఉన్నవారు బీపీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది. గట్ హెల్త్ కూడా మన అబ్జర్ప్షన్కి మంచిది. మరియు మనకి బ్రోకలీ, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అందులో మనకి ఫైబర్ ఉంటుంది, యాంటాక్సిడెంట్స్ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. సో మనకి అబ్జర్ప్షన్కి బాగా పనిచేస్తాయండి. యాంటాక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పరుస్తుంది. మరియు మనకి తృణధాన్యాలు అంటారు. అంటే ఓట్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ మన బాడీని ఎనర్జైజ్ చేస్తాయి, మెటబాలిక్ యాక్టివిటీని ఉత్తేజపరుస్తుంది. మరియు మనకి 9వ చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో మనము అతి ముఖ్యంగా తీసుకున్నది 9వది కనుక చూసుకున్నట్లయితే గుడ్లలో మనకి విటమిన్ డి, ఏ, కే ఎక్కువ మోతాదులో ఉంటుంది. B12 కూడా ఉంటుందండి. గుడ్లు తినడం వల్ల రోజువారీ విటమిన్ D3 కూడా అందుతుంది కాబట్టి ఎనర్జైజ్ చేస్తుంది. ప్రోటీన్ డైట్, ఎగ్ కూడా ప్రోటీన్ డైట్ అండి. మరియు రోగనిరోధక శక్తిని కూడా ఉత్తేజపరుస్తుంది. ఇంకా 10th చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్లలో జామ, బత్తాయి, పైనాపిల్, ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన గట్ హెల్త్కి మినరల్స్ సమపాలంగా అందుతాయి. సో సూపర్ ఫుడ్స్లలో ఆకుకూరలు, బెర్రీస్, బాదం, వాల్నట్స్, ఫిష్, పెరుగు, పప్పులు, శనగలు, బ్రోకలీ, మరియు తృణధాన్యాలు, గుడ్లు, ఫ్రూట్స్. సో ఇవన్నీ సూపర్ 10 అండి. మనము సమపాలంగా తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. దానిలో భాగంగానే రోజువారీ 2-3 లీటర్లు మంచినీళ్ళు తీసుకోవడం మంచిది. మరియు రోజువారీ వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ చేయడము మంచిది. రోజువారీ నిద్ర మనకి 6 నుంచి 7 గంటలు ఉండాలండి. సో హెల్దీ బాడీ అండ్ హెల్దీ ఫిట్నెస్ గురించి మనము ఇవన్నీ కనుక కరెక్ట్గా చేసినట్లయితే హెల్దీగా, ఫిట్గా ఉంటామండి. ధన్యవాదాలు.